రే మన ఊర్లో ఎగ్జిబిషన్ పెట్టారంట కదా, ఇదే పోదామా? అవునరా, ఎగ్జిబిషన్ అంటే నాకు కూడా చాలా ఇష్టం. ఈ రోజు వెళ్దామా? అరే ఎగ్జిబిషన్ అంటే జైంట్ వీల్, కొలంబస్ ఇవన్నీ ఉంటాయిరా, మనం ఫుల్ మజా చేద్దాం. కానీ ఇవన్నిటికి సర్లే, అట్లయితే నువ్వు మీ నాన్న అడుగు, నేను మా నాన్న అడుగుతా. ఈ మందు నా పాకెట్ మనీ అయిపోయిందిరా. సర్లే, నా సైకిల్ అమ్మేసి తెస్తా. సైకిల్ అమ్మే విషయంలో నన్ను ఇన్వాల్వ్ చేద్దురా బాయ్. ఏం నాన్న ఇడున్నావు? నేను జయదీప్ ఎగ్జిబిషన్ వెళ్ళాలనుకుంటాను. డబ్బులుంటే నాన్న ప్లీజ్. లింగ్లిటిక్ గాలందరూ ఇప్పుడు ఎగ్జిబిషన్ పోవడం అవసరమా? లేదు నాన్న, జయదీప్ వాళ్ళ డాడీ కూడా వస్తున్నాడు. సర్లే నాన్న, మీరు వెళ్ళేసి రండి. నాన్న ఇంటి టికెట్ వరకు ఓకే, మళ్ళీ జైంట్ వీల్, కొలంబస్. నాన్న ఇవన్నీ నువ్వు ఒక్కడే ఎక్కడానికి భయపడతావు. ఈసారి జయదీప్ వాళ్ళ డాడీతో వెళ్ళేసి అన్నీ ఏమేమి ఉన్నాయో చూసుకొని రా. వచ్చిన తర్వాత మన ఇద్దరం వెళ్దాం, ఫుల్ ఎంజాయ్ చేద్దాం. అవునా నాన్న? సర్లే నాన్న. ఈ దగ్గరలో ఏమైనా తక్కువ రేట్లో ఇల్లు అద్దెకు దొరుకుతాం చూస్తాను. నానా ఇక్కడ రా. ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరు లేరా? ఈ దగ్గరలో ఏమైనా తక్కువ రేట్లో ఇల్లు అద్దెకు దొరుకుతాం ఎత్తుకొస్తాను. నువ్వు జాగ్రత్త, తొందరగా వచ్చేసారన్నా. వెళ్ళాను. సరే నాన్న, బాయ్. సూరి, సిరికి ఒళ్ళెచ్చకుండా టాబ్లెట్ వేసిన, ఇప్పుడే పడుకోయింది. ఏమైనా అవసరం ఉంటే పిలుస్తుంది, వెళ్ళి ఇచ్చేసి. సరే అయ్యా. నాన్న సిరియాకు బాలేదు కదా, నేను పైకి పోయి చూసేసి వస్తా. సరే. నాన్న ఇక్కడ రా. ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరు లేరా? నాన్న దాహంగా ఉంది, కొన్ని నీళ్ళు ఇస్తావా? ఇస్తా. నానా నాన్న మాయ మార్వేషం వేసుకొని వచ్చినాను నాన్న. నాన్న దాహంగా ఉంది, కొన్ని నీళ్ళు ఇస్తావా? ఇస్తా. నానా ఏమైందమ్మా? నాన్న మాయ మార్వేషం వేసుకొని వచ్చినాను నాన్న. ఏంటి, మీ మావయ్య మారు వేషం వేసుకొని వచ్చాడా? చూద్దాం పదా. నమస్కారం అయ్యా. నమస్తే. కొన్ని నీళ్ళు ఇస్తారా? సీత, నీళ్ళు తీసుకురా పో. సీత, మనం సిరిని బాగా చూసుకుంటున్నామో లేదో అని మీ మావయ్య మారు వేషం వేసుకొని వచ్చి కనుక్కుందాం అనుకున్నాడేమో. థ్యాంక్స్ అయ్యా. థ్యాంక్స్ నాన్న, వెళ్ళొస్తాను. అయ్యా, ఎందుకు వచ్చారయ్యా మీరు? పద్దు నుంచి ఎదుగుతున్నాను, ఒక ఇల్లు అద్దెకు దొరకట్లేదయ్యా. మీ మావయ్య జోకులేస్తున్నాడు. ఎందుకయ్యా నవ్వుతున్నారు? ఈ ఏరియాలో ఉన్న వాళ్ళందరూ సొంతం ఇల్లా? అందరివి సొంత మీన్లే, మీది కూడా ఈ ఇండ్లే కదయ్యా. చాలే అయ్యా మీ నాటకాలు. ఇంత పెద్ద ఇంట్లోకి నేను ఇంతవరకు రావడమే మొదటిసారి. అయినా నీళ్ళు ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. నేను పొద్దు నుంచి తిరుగుతూనే ఉన్నా, నా కొడుకు ఇంటి దగ్గర వెయిట్ చేస్తూ ఉంటాడు. వెళ్ళొస్తాను. కొడుకా? అయ్యా అయ్యా, ఒక్క నిమిషం రాండి అయ్యా, చెప్తాను. రాండి అయ్యా. అయ్యా నేను ఇంటి ముందర కూర్చున్న తప్ప ఏం ఎత్తుకోలేదయ్యా. అయ్యో రాండి అయ్యా. మీరు ఒక్క నిమిషం కూర్చోండి చెప్తా. అయ్యా నేను తాగి నీళ్ళ కాలని డబ్బులు రేపు తెచ్చిస్తాను అయ్యా. నన్ను వదిలిపెట్టండి అయ్యా, నా కొడుకు ఇంటి దగ్గర వెయిట్ చేస్తుంటాడు అయ్యా. మీ కాలు పట్టుకుంటానయ్యా. అయ్యా నేను చెప్పేది వినండి. నేనెవరో మీకు తెలీదు, కానీ మీరెవరో నాకు తెలుసు. ఇంతకు ముందు ఒకసారి కలిసా, మీకు గుర్తుందా? ఇంతకు ముందు మనం కలిసామా? ఈ భయంలో నాకేం గుర్తు రావట్లేదు అయ్యా, ఒకసారి గుర్తు చేయండి. అయ్యా మీ కొడుకు, నా డబ్బులు, హాస్పిటల్ గుర్తుకొచ్చిందా? అచ్చం నేను మీ అయ్యగారిలా కనిపిస్తాను. మా అయ్యగారే. అయ్యా మీరు మళ్ళీ మోసపోయారు. నేను అయ్యగారిని కాదు, ఒక బీదవాన్ని. తెలుసా? మీరు బీదోడనే తెలుసు. ఒక 5 నిమిషాలు ఉంటే మా అయ్యగారు వస్తారా, మీరు కలుస్తారా, తర్వాత మీ ఇష్టం. మీ అయ్యగారు ఏంటో, అచ్చం నాలా ఉండటం ఏంటో. అయ్యా దయచేసి నన్ను వదిలిపెట్టండి అయ్యా, నా కొడుకు ఇంటి దగ్గర వెయిట్ చేస్తుంటాడు అయ్యా. నేను కావాలంటే మళ్ళీ వస్తాను. కూసో ఫస్ట్ కూసో. కొద్దిసేపు ఉంటే మా అయ్యగారు వచ్చేస్తారా, తర్వాత మీ ఇష్టం. ఒక 5 నిమిషాలు ఉండండి అయ్యా. మాయ కాదా? అచ్చం మాయలా ఉన్నాడు. నువ్వు ఊరుకో ఉండమ్మా. అయ్యా ఒక పని చేస్తారా, మీ కాడ ఫోన్ ఉంటే ఇవ్వండి అయ్యా, మా అయ్యగారు ఫోన్ చేసి ఇస్తాను. నాకు ఈ ఫోన్ ఇవన్నీ వాడడం రాదయ్యా, నా దగ్గర ఫోన్ కూడా లేదు. అయ్యా పైన సినిమా దగ్గర ఫోన్ ఉందయ్యా, ఫోన్ తీసుకొస్తా, ఒక ఫోటో దిగుదామయ్యా, అప్పుడన్నా మా అయ్యగారు నమ్ముతారయ్యా.
నాకు చిన్న పని పడి మిమ్మల్ని లేపుకోకుండా ఫోన్ తీసుకున్నానమ్మా, తప్పైపోయిందమ్మా. ఇదిగోండమ్మా మీ ఫోను. ఓహో, నన్ను లేపడం ఎందుకని నా ఫోన్ తీసుకుపోయావా? సరేలే, ఇంకా ఇంట్లో ఏమేమి దొంగతనం చేశా? అమ్మా నేను అలాంటివన్నీ కానమ్మా, చాలా అవసరం ఉందని నేను మీ ఫోన్ తీసుకున్నా. ఇంకా జీవితంలో నీ వస్తువులు ఏమీ ముట్టుకోనమ్మా. ఇదిగోండమ్మా ఫోను. జీవితంలో నా వస్తువులు ఏవి ముట్టుకోవా? మరి నువ్వు ముట్టుకున్న ఈ వస్తువుని ఏం చేయమంటావు? నువ్వు ముట్టుకున్న ఫోన్ నాకు ఎప్పటికీ అవసరం లేదు. పా. అమ్మా అమ్మా, అయ్యో సీత, ఫోన్ పనిచేయట్లే. మన వల్లే బంగారం లాంటి ఫోన్ పగిలిపోయింది. పోదాంరా. రేయ్, మీరేంట్రా అంత దీనంగా కూర్చున్నారు? అయ్యా క్షమించండి అయ్యా, కావాలని చేయలేదయ్యా, ఏదో పొరపాట్లు అయిపోయింది అయ్యా. ఏం జరిగింది? ఎందుకు క్షమించాలి? నీట్గా చెప్పు సూరి. అంటే అయ్యా అది సిరమ్మ. అయినా నాకు తెలిసి వీళ్ళిద్దరు కమల పిల్లలేమో. అవునా నాన్న, నాకు కూడా కమలాకాయ కావాలా నాన్న? నేను చెప్తుండేది కమల పిల్లల గురించి సీత, కమలాకాయ గురించి కాదు. ఎప్పుడు తిండికోలే నీకు. దా సైకిల్ అమ్మేస్తా. ఈ 20 రూపీస్ నేను ఈరోజు చాలా పొదుపుగా ఖర్చు పెట్టాలి. రే ఇంకా రెడీనా? బయలుదేరదామా? బయలుదేరదాం, కానీ సైకిల్ అమ్మేద్దామని సైకిల్ బయటికి తెచ్చినారా, తొక్కుదామనే లోపు చైన్ ఊడిపోయింది. ఇంతలో మా నాన్న వచ్చినాడు రా. మా నాన్నకి విషయం మొత్తం తెలిసిపోయింది. కుక్కనుకున్నాడు కొట్టినారా నన్ను. ఓసోస్ అంతేనా? మా ఇంట్లో నెలకు ఫోన్ పగులుతుంటుంది. సరే, ఇవన్నీ నాకు అలవాటే, కానీ నువ్వేం సిరి అన్న మాటలకేం పట్టించుకోవద్దు. నేను సిరిని హ్యాండిల్ చేస్తాలే. అయ్యగారు, సీత మీద ఒట్టేసి చెప్తున్నా అయ్యా, నేను ఏ దొంగతనం చేయలేదయ్యా, నన్ను నమ్మండి అయ్యా. హే పిచ్చా సూరి, నీకేమన్నా పాప మీద ఒట్టేస్తున్నావు? ఆఫ్టర్ ఆల్ ఫోన్ కోసం. నాకు నీ మీద పూర్తి నమ్మకం ఉంది, సరేనా? ఇంకొకసారి సీత మీద ఒట్టేసినావు అనుకో, మంచిగా ఉండదు సూరి. అయ్యా, ఆ రోజు హాస్పిటల్లో మీలాగా ఒక అతను ఉన్నాడని చెప్పాను కదా, అతను మన ఇంటికి వచ్చాడయ్యా. నాకున్న టెన్షన్స్కి నువ్వేంటి సూరి ఇలా సతాయిస్తున్నావు? ఇది నీ మూర్ఖత్వం, అమాయకత్వం నాకు అర్థం కావట్లేదు. మనుషుల్లో పోలిన మనుషులు 7 మంది ఉంటారంట. అదెంత మాత్రం నిజమో నాకు తెలీదు. మీ ఇద్దరు కలవాలనుకుంటే కాలమే మమ్మల్ని కలుపుతుంది, సరేనా? నువ్వు ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు తీసేసి పని మీద కాన్సన్ట్రేట్ చేయి. ఏందో అయ్యగారు ఎన్నిసార్లు చెప్పినా విన్నారు. నువ్వని చెప్పలేదు సీత. నిన్ను తిట్టినట్లు నన్ను తిడితే నేను చెప్పానమ్మో. అది కూడా కరెక్టేలే. అయినా నాకు తెలిసి వీళ్ళిద్దరు కమల పిల్లలేమో. అవునా నాన్న, నాకు కూడా కమలాకాయ కావాలా నాన్న? నేను చెప్తుండేది కమల పిల్లల గురించి సీత, కమలాకాయ గురించి కాదు. నువ్వు ఇచ్చిన పాకెట్ మనీ అయిపోయింది నాన్న. ఎగ్జిబిషన్ పోదాం అనుకున్నా, అందుకే నీకు తెలియకుండా సైకిల్ అమ్మేద్దాం అనుకున్నాను నాన్న. అంటే ఇప్పుడు ఎగ్జిబిషన్ పోవడానికి సైకిల్ అమ్మేద్దాం అనుకున్నావు, రేపు బ్యాంకాక్ పోవడానికి నా బండి కూడా అమ్మేస్తావా? లేదంటే నన్ను కూడా ఆడని తాకట్టు పెట్టారా? నేను బ్యాంకాక్ వెళ్ళడానికి నేను తాకట్టు పెట్టేంత చవక కాదు నాన్న నువ్వు. ఓహో, అంత సౌక కాదా? మరేంటి? నేను యాదో రోజు నేను ఈ ప్రపంచ యాత్రికుని అని వల్టూరికి పోకపోతానా? నేను తాకట్టు పెట్టకపోతాను. ఈ దొంగ తెలివి తగ్గించుకో. ఎగ్జిబిషన్ కి ఏమొద్దు, నువ్వు పోయి ఆడుకొని వచ్చే, మనం రేపు పోదాం, ఓకేనా? సారీ నాన్న, నేను దిశు వాళ్ళు డాడీ పోతానమ్మో. నా ఖర్చులన్నీ దిశు వాళ్ళు అనుకుంటారులే. నాన్న జాగ్రత్త రా. అవునా, మళ్ళీ ఇప్పుడు ఎలా రా? నీ దగ్గర 20 రూపీస్ ఉంది కదా, ఎంట్రన్స్ టికెట్ కి మన ఇద్దరికి సరిపోతుంది లేరా? సర్లే, ఈసారి వెళ్దాం. నెక్స్ట్ టైం ఫాదర్స్ ని పిలుచుకొని వెళ్దాం. సరేలేరా? కానీ మనకి ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఉందిరా. ఎగ్జిబిషన్ పోయే దారి మనకు తెలియదు కదరా. కాలమే అన్నిటికి సమాధానం చెప్తుందిరా. నువ్వు రారా, నేను తీసుకెళ్తాను. కాలమే అన్నిటికి సమాధానం చెప్తుందిరా. నువ్వు రారా, నేను తీసుకెళ్తాను. వీడికి దారి తెల్లంటాడు, వీడు నన్ను ఎక్కడికో పిలిచబోతాడే. ఏ రాగిపోయావు, ఎట్లా పోలో చెప్పురా. 1 నిమిషం ఆగురా, ఇక్కడ 3 రోడ్లు ఉన్నాయి, ఎట్లా పోలో అర్థం కావడం లేదు. రే తెలుసు అన్నావు, కాలం సమాధానం చెప్తుందన్నావు, ఏంట్రా ఇది? ఉండ్రా నువ్వు. ఐడియా. కాలం సమాధానం చెప్పు. కాలం సమాధానం చెప్పు. రూట్ చెప్తా అంటే వీడేంద్ర మంత్రాలు చదువుతున్నాడు. చక్కగా రా. రే నీలో ఒక మాంత్రికుడు ఉన్నాడు తెలుసా? మాంత్రికుడా బొంగ, నాకు రూట్ తెలుసు, రారా నువ్వు. రే కాలు చాలా నొప్పిస్తున్నాయిరా. సర్లే కూర్చున్నాం రా. రే తిక్కోడు తిరునాళ్ళు తిరిగినట్టు నన్ను తిప్పట్లేదు కదరా. ఇక్కడ తిక్కోళ్ళు ఎవరు లేరమ్మా, ఇద్దరం తెలివైన వాళ్ళే. నువ్వు ఉండ్రా. వీడు ఈరోజు నన్ను ఏందో చేస్తాడు కన్ఫామ్. రే ఏమైందిరా? మీ ఫాదర్. రే
ఇట్లా చక్కకపోతే అడిగి వస్తుంది అనుకుంటారా? ఆకలిస్తుందన్ను అడవిలో వేటాడేసిపోదాంపా. రే నీకు మనం దారి తప్పిపోయినాం అనిపిస్తుందా? రే మనం కన్ఫామ్ గా దారి తప్పిపోయినాం రా. ఎప్పుడుకైనా ఒప్పుకోరా మనం దారి తప్పిపోయినామని. నీకు ఒక అబద్ధం చెప్పారా? మనం దారి తప్పి ఛాన్సే పోయింది. అంటే మనం ఇప్పుడు నిజంగా దారి తప్పిపోయినామా? నాకు ఈ ప్లేస్ చూస్తాంటే చాలా భయంకరంగా ఉంది. హెల్ప్ హెల్ప్, ఎవరన్నా ఉంటే నన్ను కాపాడండి ప్లీజ్. సూరి, అయ్యా చెప్పండి అయ్యా. నేను జాగింగ్ వెళ్తున్నా, సిరికి అని అవసరం ఉంటే చూసుకో. సరే కానయ్యా, మీరు జాగింగ్కి వెళ్ళారా లేకపోతే వెళ్ళేసి వచ్చారా? ఇంత ఆయాసం పడుతున్నారు, చెమటలు కూడా కాడుతున్నాయి. అంతా నువ్వు చేసిన పనే. నీ వల్ల ఆ పాప ఫోన్ కొట్టుకోయింది. కొత్త ఫోన్ కావాలని నన్ను ఇల్లంతా తిప్పాల్సింది తెలుసా? నేను జాగింగ్ వెళ్ళేసి వచ్చేతాడు ఆ పాపకి కొత్త ఫోన్ తీసుకొస్తా. సిరి జాగ్రత్త సూరి. నేనా? పులొచ్చింది, పరిగెత్తురోయ్. వేటాడతామని వీడేంది ఇట్లా పరిగెడతాడు? కాలు పైన పెట్టుకోరా, పులొచ్చి కొరికేస్తుంది. అరే నా గ్యాస్ నేను పడలేదు రాడు, పరిగెత్తమంటే పరిగెత్తినా. రే అక్కడ ఎవరు ఉన్నారా? వీళ్ళు హెల్ప్ అడుగుదాం. అంకుల్ హెల్ప్, అంకుల్ అంకుల్ హెల్ప్, ప్లీజ్ అంకుల్ అంకుల్ హెల్ప్ అంకుల్. నానా నువ్వేంటి నాన్న ఇక్కడ? నేనా? నువ్వేంటి ఇలా ఉన్నావు? నాన్న ప్లీజ్ దాని ఇంటికి తీసుకుపో నాన్న, ప్లీజ్ నాన్న ప్లీజ్ దానా. నాన్న ఎవరు నాన్న నువ్వు? నాకు ఆల్రెడీ పెళ్ళి ఒక పాప ఉంది తెలుసా? అని నువ్వేంటి నాన్న అంటున్నావు? నాకు ప్లీజ్ నాన్న ఇంటికి తీసుకుపో నాన్న, మన గొడవలేదో ఇంట్లో చూసుకోవచ్చు నాన్న, ప్లీజ్ నాన్న ఇంటికి తీసుకుపో నాన్న. సాయంత్రం అవుతుంది, ఇంకా ఏంటి ఇంటికి రాలేదు? ఊరికైనా పంపించాను. ఊరికైనా జేజీ వాళ్ళ డాడీని ఇబ్బంది పెడుతున్నాను. ఒకసారి వాళ్ళ ఇంటికి వెతికేసేద్దాం. వాళ్ళ ఇంట్లోనే ఏమన్నా ఆడుకుంటున్నాడేమో. నవనీత్ సార్, జషు, జయదీప్. జషు సార్, బా వ్యాలెట్ మర్చిపోయానే. సార్ మీరేంటి ఇక్కడ ఉన్నారు? సార్ పిల్లలు ఎక్కడ? పిల్లలు లేరా? మీరే కదా సార్ ఎగ్జిబిషన్ పిలుచుకొని పోయారు. నేను తీసుకెళ్ళడం ఏంటి సార్? జషు చెప్పాడు జయదీప్ వాళ్ళ డాడీ కలిసి ఎగ్జిబిషన్ వెళ్తున్నామని. మీరు తీసుకెళ్ళలేదా? ఆహా, ఇదంతా మావాడి ప్లానే సార్. పక్క వాళ్ళు మనకు చెప్పకుండా ఎగ్జిబిషన్కి పోయి ఉంటారు, అక్కడి నుంచి కొట్టుకుంటూ వస్తా సార్. కొట్టడం కాదు సార్ పాయింట్. నాకు ఎందుకో కంగారు ఉంది. మన ఇద్దరం వెళ్ళి ఎగ్జిబిషన్ వెతుకుదామా? సరే పదండి సార్, వెతుకుదాం. ఏంట్రా అన్నయ్య ఎక్కడికో బయలుదేరారు? మావాడు జస్ట్ ఎగ్జిబిషన్ పోయినారంట్రా, పోయి పిలుచుకొని వద్దామని పోతున్నాం. ఇంకెక్కడ ఎగ్జిబిషన్ అన్న? అది నిన్ననే ఎత్తేసినారు. వీళ్ళు ఎగ్జిబిషన్ అని చెప్పి ఆడో తిరిగి పోయినట్టున్నారు. తొందరగా ఎత్తుకుపో. అన్నయ్య ఇలా చెప్తున్నాను ఏమనుకోవద్దు. ఈ మధ్య పిల్లలందరూ కిడ్నాప్కి గురవుతున్నారా. తొందరగా వెళ్ళైనా ఎత్తుకు, లేదా పోలీస్ కంప్లైంట్ అయినా ఇచ్చేయి. నాకెందుకో భయంగా ఉంది. ఫస్ట్ మనం వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇద్దాం పదండి. మన పిల్లలు కిడ్నాప్ అయితే అయ్యిండారు సార్, కానీ మీరు కంగారు పడుతున్నారు కాబట్టి నాకు తెలిసిన ఎస్ఐ ఉన్నారు, ఆయనతో మాట్లాడితే మన ప్రాబ్లం సాల్వ్ కావచ్చు. ఫస్ట్ ఫోన్ చేయండి సార్ ప్లీజ్. సార్ కేఫ్లో వెయిట్ చేస్తుంటాం, వచ్చేయండి. ఓకే సార్, వస్తున్నారంట, పదండి. ఒకసారి కాల్ చేయండి సార్, రావట్లేదు. అదిగోండి సార్ వస్తున్నారు. ఈ మధ్య మాకు వస్తున్న కేసులన్నీ ఇలాంటివే. అయినా కానీ పిల్లలకి అర్థమయ్యేలా చెప్పాలి, కానీ ప్రతిదానికి నో అంటారేంటి నాకు అర్థం కాదు. సరే సరే నన్ను ఏడవకండి. మీరు దారి తప్పేరా నాకు అర్థమవుతుంది. నేను ఖచ్చితంగా మీ ఇంట్లో దింపేస్తాను సరేనా? మీరు కొంచెం ముందరికి వెళ్తే రైట్ ఉంది, ఆ రూట్లో నేను వెయిట్ చేస్తుంటా. తొందరగా వచ్చేయండి. నువ్వు దయచేసి అందరి ముందర నాన్న నడుస్తుందిరా. సరే అక్కడ ముందరకు వచ్చేయండి. అదిగోరా నాన్న.
ఎవర్రా నువ్వు? నేను మిమ్మల్ని చూడడమే మొదటిసారి నాన్న అంటున్నావు ఏంటి నువ్వు? అంకుల్ మేము చేసింది 100% తప్పే అంకుల్, కానీ మేము ఎవరో తెలియదు అంకుల్. ప్లీజ్ అంకుల్, మీరే అంకుల్ మాకు దిక్కు. మిమ్మల్ని ఇంటి దగ్గర జాగ్రత్తగా దింపే బాధ్యత నాది. కానీ నేను ఒక్క క్వశ్చన్ అడుగుతా, ఆన్సర్ చేయండి చాలు, సరేనా? నాన్న, మీ నాన్న ఎవరు? మీ ఫాదర్. మీ పప్ప ఎవరు? ఆడుకునేస్తున్నారు కదా నాతో. నాన్న ప్లీజ్ నాన్న, నువ్వు నాకు నాన్న కాకపోయినా ఇంటికి తీసుకెళ్ళు. నాన్న ప్లీజ్ నాన్న, నువ్వు నాకు నాన్న కాకపోయినా ఇంటికి తీసుకెళ్ళు. జాగ్రత్తగా చేయండి అంకుల్. సరే సరే ఏడవద్దండి నాన్న. సరే నేను ఇంటికి తీసుకెళ్తా. మీ ఇల్లు దారి తెలుసా? మరి ఎలా తీసుకెళ్ళాలి నాన్న? సరే రోడ్లు గుర్తుపడతారా? ఏమీ తెలియకుండా ఎలా నాన్న? అంకుల్ నాకు కూడా తెలియదు అంకుల్, మా ఊరు అనంతపూరు. ఇది అనంతపూరే నాన్న. సర్లే బండి ఎక్కండి. సరే దిగండి నాన్న. నాన్న ఇది మనిల్లా? ఇది మా ఇల్లు నాన్న. నాన్న ఇదే నా మనిల్లు, నువ్వు సూపర్ నాన్న. మీరు ఇన్ని రోజులు పూల నటించారా అంకుల్? నేను నిజంగానే పూర్ అనుకున్నా, కానీ మీరు చాలా రిచ్ అంకుల్. మేము పూర్ కాదు, ఇంట్లోకి వెళ్దాం రండి. సారీ, మీరు ఒక్క నిమిషం ఇటు రండి. మీరు 2 నిమిషాలు ఇక్కడే ఉండండి, నేను ఇప్పుడే వెళ్ళి ఇలా వచ్చేస్తాను. మీరు ఇంటికి కొనని అంటున్నారు, మీరెవరికి భయపడుతున్నారు అంకుల్? ఏమైంది నవనీత్? కాల్ చేసి అర్జెంటుగా రమ్మన్నా? అసలు ఏం జరిగిందంటే సార్, ఇలా చెప్పేసి వెళ్ళారు. మాకేమో చాలా కంగారుగా ఉంది సార్. ఏం చేయాలో అర్థం కాక మీకు కాల్ చేసాం. ఈ మధ్య మాకు వస్తున్న కేసులన్నీ ఇలాంటివే. అయినా కానీ పిల్లలకి అర్థమయ్యేలా చెప్పాలి, కానీ ప్రతిదానికి నో అంటారేంటి నాకు అర్థం కాదు. మా భయాలు మాకుంటాయి కదా సార్. అయినా మా అబ్బాయి చాలా తులుగోడు, నేను లేకుండా ఎక్కడికి పంపలేదు సార్. ఈ మ్యాటర్ నేను కొంచెం పర్సనల్గా తీసుకుంటాను. మీ పిల్లలకి ఏమై ఉండదు. జాగ్రత్తగా తీసుకొని వచ్చి పూచి నాది. 1 సెకండ్. హలో. ఓకే, ఇప్పుడే ఇన్ఫర్మేషన్ వచ్చింది. జస్ట్ 10 minutes ముందరే 2 పిల్లలకి యాక్సిడెంట్ అయినట్టు స్టేషన్ కాల్ వచ్చింది. మీ పిల్లలు కాకపోవచ్చు. యాక్సిడెంట్ ఏంటి సార్? సార్ సార్ మీరే కాపాడాలి మా పిల్లలు. సార్ సార్ ప్లీజ్ సార్. సార్ సార్ ఆగండి అయ్యా, ఇంకా ఫొటోస్ వస్తాయి, కన్ఫర్మ్ కాలేదు. మీరు ఎందుకు ఇంత టెన్షన్ తీసుకుంటున్నారు? ఆగండి ఒక్క నిమిషం, ఫొటోస్ వచ్చాయి, ఒకసారి కన్ఫర్మ్ చేద్దాం. బాబాయ్, ఎందుకు నాన్న బాబాయ్ని పిలిచావు? మీరు సేమ్ మా నాన్నలాగా ఉన్నారని బాబాయ్ అని పిలవాలనిపించింది. మీకు ఇష్టం లేదంటే వద్దులేండి అంకుల్, బాయ్. నీకు ఎలా నచ్చితే అలా పిలువు నాన్న, సరేనా? అన్నయ్య ఎలా అన్నావురా? అన్నయ్యను పెద్దనాన్న రాలేదా? సిరి, నాన్న 2 నిమిషాలు నన్ను మాట్లాడినివ్వు. నువ్వు ఎవరో కూడా నాకు తెలియదు. నేనెవరో నీకు తెలీదు, కానీ నువ్వెవరో నాకు తెలుసు. సిరి రా నాన్న. నాన్న ఒక్క నిమిషం నాన్న, అన్నయ్యకు ఒక షేక్ హ్యాండ్ ఇచ్చొస్తా. ఏం చేస్తున్నావురా నువ్వు? సూరి, సిరి సీజన్ తీసుకుని పక్కకి వెళ్ళు. రే అన్నయ్య, బాగున్నావా? ఎవరా నీకు అన్నయ్య? ఇలాంటివన్నీ ప్లాన్ చేసి నా కొడుకు నా నుంచి దూరం చేద్దాం అనుకుంటున్నావా? రే అన్నయ్య, బాగున్నావా? ఎవర్రా నీకు అన్నయ్య? ఇలాంటివన్నీ ప్లాన్ చేసి నా కొడుకు నా నుంచి దూరం చేయాలనుకుంటున్నావా? నీకు నా మొహం చూడడం కూడా ఇష్టం లేదో నాకు తెలుసు అన్నయ్య. కానీ ఇన్నాళ్ళగా జస్సు నువ్వు ఇదే ఊర్లో ఉంటున్నారని తెలిసిన నేను నా కూతురు మిమ్మల్ని ఎప్పుడూ డిస్టర్బ్ చేయలేదన్నయ్య. కానీ ఈసారి జస్సు అడిలో తప్పేనడం తెలియంగానే నా మనసుకి ఎందుకో బాధేసి జాగ్రత్తగా ఇంటికి తీసుకొచ్చానన్నయ్య. ఒకవేళ తప్పు చేసింటే నన్ను క్షమించు. అయినా ఇంకెప్పుడు నీ ముఖం నాకు చూపించద్దురా. రండి నాన్న, మనం వెళ్దాం. ఎవరు సార్ అతను? అచ్చం మిలానే ఉన్నారు. ఇతను ఎవరో నాకు తెలియదు సార్. మన పిల్లలు దొరికేశారు కదా, మనం ఇంటికి వెళ్దాం పదండి. మీరేంటి సార్ ఏదో నిజం దాచాలనుకుంటున్నారు? ఇప్పటికైనా చెప్తారా లేదా? సార్ ఇవన్నీ మనం ఇంటికి వెళ్ళాక తిరిగ్గా మాట్లాడుకుందాం. ఫస్ట్ మనం ఇంటికి వెళ్దాం రండి సార్. ఆగు నాన్న, వాళ్ళెవరు మనకేమైతారు? ఇవన్నీ నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. అది ఇంటికి వెళ్దాం. నువ్వు చెప్తే కానీ నేను ఇంటికి రాను నాన్న. ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు? అన్నయ్య, నేను ఎప్పుడు జయదీప్ మీద చేసుకున్నా ఆపే సరే జస్సు మీద చేసుకున్నాడంటే ఇది చాలా పర్సనల్ మ్యాటర్ అనుకుంటా. సారీ నాన్న. అన్నయ్య, నా మీద కోపం వాడి మీద ఎందుకు చూపిస్తున్నావు? చూపించకుండా ఏం చేయాలి? ఇన్ని రోజులు వాడు అమ్మ తాత నానమ్మ ఎక్కడున్నారని అడిగితే ఇన్నేళ్ళగా అబద్ధం చెప్పి పెంచా. ఆ బాధ ఎలా ఉంటుందో తెలుసా?
ఆ రోజు జరిగిన ఇన్సిడెంట్లో నా భార్య నాకు దూరమైన విషయం నీకు తెలుసు కదా అన్నయ్య. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా నీలాగే నేను కూడా సఫర్ అవుతున్నాను. వీటన్నిటికీ కారణం నీ నిర్లక్ష్యమే. దీనివల్లే కదరా మనమందరం ఇంత బాధ అనుభవిస్తున్నాం. ఆ రోజు జరిగిన ఇన్సిడెంట్లో నిజంగా నా తప్పు లేదన్నయ్య. ఈ విషయం తెలుసుకోకుండా ఇంకా ఎన్ని రోజులు నాతో మాట్లాడకుండా దూరంగా ఉంటా చెప్పు. ఇంకెప్పుడు నీ ముఖం నాకు చూపించద్దురా. పెద్దనాన్న, నా ముఖం చూసేనా మా నాన్నని క్షమించు. నాతో మాట్లాడడం కూడా ఇష్టం లేదా పెద్దనాన్న? అది కాదు నాన్న, నీతో మాట్లాడితే మీ నాన్న మీద కోపం చల్లారిపోద్ది. అది నేను బ్రతికుండగా జరగకూడదు. సారీ నాన్న. అన్నయ్య, నా మీద కోపం వాడి మీద ఎందుకు చూపిస్తున్నావు? చూపించకుండా ఏం చేయాలి? ఇన్ని రోజులు వాడు అమ్మ తాత నానమ్మ ఎక్కడున్నారని అడిగితే ఇన్నేళ్ళగా అబద్ధం చెప్పి పెంచా. ఆ బాధ ఎలా ఉంటుందో తెలుసా? ఆ రోజు జరిగిన ఇన్సిడెంట్లో నా భార్య నాకు దూరమైన విషయం నీకు తెలుసు కదా అన్నయ్య. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా నీలాగే నేను కూడా సఫర్ అవుతున్నాను. వీటన్నిటికీ కారణం నీ నిర్లక్ష్యమే. దీనివల్లే కదరా మనమందరం ఇంత బాధ అనుభవిస్తున్నాం. ఆ రోజు జరిగిన ఇన్సిడెంట్లో నిజంగా నా తప్పు లేదన్నయ్య. ఈ విషయం తెలుసుకోకుండా ఇంకా ఎన్ని రోజులు నాతో మాట్లాడకుండా దూరంగా ఉంటా చెప్పు. అయినా సరే ఇంకెప్పుడు నీ ముఖం నాకు చూపించద్దురా. పెద్దనాన్న, నా ముఖం చూసేనా మా నాన్నని క్షమించు. నాతో మాట్లాడడం కూడా ఇష్టం లేదా పెద్దనాన్న? అది కాదు నాన్న, నీతో మాట్లాడితే మీ నాన్న మీద కోపం చల్లారిపోద్ది. అది నేను బ్రతికుండగా జరగకూడదు. అది కాదు నాన్న, నీతో మాట్లాడితే మీ నాన్న మీద కోపం చల్లారుతుంది. అది నేను బ్రతికుండగా జరగకూడదు. అందుకే వెళ్ళిపోతున్నా. రండి నాన్న, మనం వెళ్దాం. ఏంటి నాన్న, అన్నయ్యని పెద్దనాన్నని అలా పంపించేశావు? వాళ్ళని ఆపాల్సింది కదా. వాణ్ణి నీకు చూపిద్దామని ప్లాన్ ప్రకారమే వాళ్ళని ఇంటికి తీసుకొచ్చా నాన్న. కానీ మా అన్న ఇలా మాట్లాడతాడని నేను అసలు అనుకోలేదు తెలుసా. బాధపడకండి అయ్యా, మీరు ఇలా ఉండడం నేను ఎప్పుడు చూడలేదయ్యా. ఇలా ఉండకుండా ఎలా ఉండాలి సూరి? చేసిన పాపాలు ఊరికైపోతాయా చెప్పు? మీరు పాపం చేశారయ్యా. మీలాగే ఆయన కూడా అందరినీ దూరం చేసుకున్నాడు కదయ్యా. అసలు ఏం జరిగిందయ్యా? చెప్పండి అయ్యా, అసలు ఏం జరిగింది? మేమిద్దరూ ఒకే తల్లికి పుట్టిన ఏకరూప కవలలు సూరి. ఆ రోజు ఏం జరిగిందంటే